తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ను బీజేపీకి కేటాయించడం పట్ల స్పందిస్తూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇదంతా వైసీపీ కుతంత్రాల వల్లే జరిగిందని, వైసీపీ వారే 20 కోట్ల డబ్బులను చేతులు మార్చి టికెట్ను బీజేపీకి వెళ్లే విధంగా చేశారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించడం పట్ల స్పందించిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, మీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాం? అది మీ పార్టీ అంతరంగిక విషయమని, మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు ఇంటి దగ్గర లేక నారా లోకేష్ ఇంటి దగ్గర టెంట్ వేసి నిరసన తెలపాలి, కానీ మా మీద పట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గతంలో లక్ష్మీ గణపతి ఆలయంలో అసత్య ప్రమాణం చేసినందుకు, అనపర్తి గ్రామదేవత వీరులమ్మ అమ్మవారి జాతరను ఆపేందుకు ప్రయత్నించినందుకు వారి ఆగ్రహంతోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ రాలేదని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనకు మరి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిందించడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి తను మతి ఉండి మాట్లాడుతున్నాడో, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అలా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు, వాళ్ళ అధ్యక్షుడు. వాళ్ళ అధ్యక్షుడే ఓడిపోయే సీట్లన్నీ కూడా బీజేపీకి ఇచ్చింది, 10 లిస్టు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడిని అడగడం మానేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం అంటే తన మానసిక స్థితి ఏ రకంగా ఉందా అన్నది అర్థం చేసుకోవచ్చు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, 50 మంది నియోజకవర్గ ప్రజలే ఒకటే చెప్తా ఉన్నారు ముక్తకంఠంతో. ఈ రోజున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకుండా బీజేపీకి రావడానికి కారణం, ఆ రోజున బిక్కువోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఏ రకంగా అయితే అసత్యాలు మాట్లాడి సత్య ప్రమాణం అని వచ్చి ఏ రకంగా అసత్యాలు చెప్పి ఏ రకంగా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించాడో, తప్పనిసరిగా ఆ గణపతి ఆగ్రహం వల్ల ఒకటి. 2, మరి పోయిన పండగలో అనపర్తిలో ఎంతో పేరు ప్రసిద్ధులు కాంచిన శ్రీ శ్రీ వీరులమ్మ అమ్మవారిని, అదేవిధంగా కమిటీ వారిని కూడా దూషించడం మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటు అమ్మవారి ఆగ్రహం, అటు మరి వినాయకుడి యొక్క ఆగ్రహం రెండూ కలిసే ఇతన్ని ఈ రకంగా మరి టికెట్ రాకుండా జరిగిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏది ఏమైనా తప్పనిసరిగా దొంగ ప్రమాణాలు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు శిక్షిస్తాడనటానికి మరి రామకృష్ణారెడ్డికి టికెట్ రాకపోవడమే దీనికి కారణంగా, దీన్నే మనం ఆధారంగా కూడా చూడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకనైనా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నిజంగా అతనికి దమ్ము ధైర్యం ఉంటే టిక్కెట్ మరి బీజేపీకి కట్టబెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కానీ, నారా లోకేష్ ఇంటికి కానీ ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయమనండి, వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేయమనండి. నిజంగా ఇతనికి దమ్ము ఉంటేనే. ఆ దమ్మేం లేదు. ఎక్కడ మొట్టికాయలు వస్తాయో, ఎక్కడ ఈ ఉన్న స్థితి కూడా పోతుందో అన్న భయం తప్ప, ఆ భయంతో వాళ్ళని నిందించడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నది మీడియా మిత్రులు మీరే ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.